వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్లో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నూతన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన అనంతరం సభలో బట్టి విక్రమార్క 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేసి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ధాన్యం మద్దతు ధర, బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు. మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రతి హామీని అమలు చేస్తూ పేదవారి ముఖంలో చిరునవ్వు మంత్రి శ్రీనివాసరెడ్డి హామీను అమలు చేస్తూ పేదవారి ముఖంలో చిరునవ్వు చూడగలిగినట్టు అన్నారు. పైనంపల్లి, బోధులబండ, కొత్తకొత్తూరు, సుర్దేపల్లి, ఆచార్యగుణం, రామచంద్రాపురం చెందారు. అంతేకాదు ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూనే ఇచ్చిన ప్రతి మాటని కష్టం అనిపించిన సన్న బియ్యం ఇయ్యాలా, ప్రతి కార్యక్రమాన్ని పేదవాడి ఇంటికి చేరుస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన నా కుటుంబ సభ్యులు చీరం ఏదో లైన్లో నిలబడి తెచ్చుకోవటం కాదు, ఇంటింటికి పంపించి బొట్టు పెట్టి చీర పంపిణీ చేసినామని చెప్పి ఇందిరమ్మ కలుద్ది. ఏ అవసరం ఉన్న అవసరాన్ని వెంటనే తీర్చడానికి కావాల్సిన చర్యలు ఇవన్నీ చేసుకుంటూ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. చేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా